गाइस, वेलकम टू चलो एसएमएस यूट्यूब चैनल। ईद मुबारक। కువైట్లో మా కంపెనీలో 5 రోజుల నుంచి సెలవులు ఇచ్చారు, కానీ నాకు 3 డేస్ ఎలా అయిపోయిందో అర్థం కావట్లేదు. నేను ఒక్కడినే ఉన్నాను, నాకంటూ ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ ఉన్నా కానీ అవసరానికి కనిపిస్తానే కానీ అరే మనకంటూ కొన్ని రోజులు స్వీట్ మెమరీస్గా ఉండాలి అనే ఫ్రెండ్స్ అయితే ఎవరూ లేరు నాకు తెలిసి. అవసరాలకే వాడుకునే ఫ్రెండ్స్ మిత్రులు తప్ప ఇంకెవరూ లేరు అనుకుంటున్నాను. ఎనీవే గాయ్స్, మీ అందరికీ ఒక చిన్న వీడియో చేసి ఒక వ్లాగ్స్ చేసి యూట్యూబ్లో పెడదాం అనుకుంటున్నాను. మెయిన్ రీజన్ ఏంటంటే ఒంటరిగా రూమ్లో ఉండి బోర్ కొట్టేస్తుంది. అందుకు స్విమ్మింగ్ చేద్దాము, సముద్రానికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది అనేసి నేను అనుకుంటున్నా. నా స్వీటీని అయితే పరిచయం చేస్తాను, మీరు కూడా చూసేయండి. ఇప్పుడు స్విమ్మింగ్ వెళ్ళేసి ఇక్కడ స్విమ్ చేసుకొని కొంచెం మనిషికి కూడా బాగుంటుంది స్విమ్ చేసుకుంటే. అందుకోసం మీరు కూడా చూసేయండి ఒకసారి నా స్వీటీని. నా స్వీటీ చూశారు కదా, నాకు తోడుగా ఉండేది నా ఫ్రెండు, నా మిత్రుడు, నా స్నేహితుడు అన్నీ నా స్వీటీనే. భయంకరమైన వేడి అసలు సాయంత్రం 6:30 అవుతా ఉన్నా కూడా వేడి తగ్గట్లేదు. ఎండ భయంకరంగా వస్తుంది. వెళ్ళేసి మనం సాంగ్స్ పెడతాము బండి ఎక్కితేనే, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్టీఆర్ సాంగ్ పెడతాను. ఎందుకంటే యాక్చువల్లీ చలో గైస్, ఇప్పుడైతే మనం బీచ్కి ప్రయాణం చేద్దాము. ఇదే గైస్ షరక్ టవర్స్ అంటారు. ఈరోజు అయితే ఫుల్ రష్గా ఉంది. ఇక్కడ హాలిడేస్ కాబట్టి ఇక్కడ అందరూ ఎంజాయ్ చేసేదానికి ఇచ్చారు. ఫుల్ రష్ ఉంది ఈరోజు. ఇది బాగుంటుంది గైస్. అంటే హాలిడేస్ కాకుండా మిగతా టైంలో వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది గైస్ వ్యూస్ ఎలా ఉన్నారు ఇక్కడ చూసిన రష్ 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 రష్. ఇప్పుడేమన్నా అనుకొని ఇప్పుడు వెళ్ళేసి చేస్తాం గైస్. ఒంటరిగా మునిగితే ఆ ఫీలే బాగుంటుంది. మనసుకు ఏది అనిపిస్తే అది చేయండి గైస్. ఎవడో ఏదో అనుకుంటాడనేసి మాత్రం ఉండకండి. మనసుకు ఏది అనిపిస్తే అది చేయండి గైస్. ఓకే చలో. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత గుంపులుగా ఉన్నా ఎవరు మాట్లాడుకోవట్లేదు. అందరూ ఫోన్లలో బిజీగా ఉన్నారు. చూడండి, అందరూ ఫోన్లలో బిజీ. ఫైనల్ వ్యూ షరక్ టవర్ అంటారు. పిన్ పాయింట్ అన్నమాట కువైట్కి. హలో గాయస్, ఫైనలీ మునిగేశాను. ఒంటరిగా వచ్చాను. మనశ్శాంతిగా హ్యాపీగా నా మనసుకు నచ్చినంత సేపు మునిగేశాను. నాకు తెలిసి ఎవరితో అవసరం లేదనుకుంటామా. అంటే జెన్యున్గా ఉండే ఫ్రెండ్షిప్ని నమ్మచ్చు. జెన్యున్గా లేకుండా అవసరానికే ఉన్నప్పుడు అరే నేను ఫ్రెండురా అని చెప్పుకుంటారు చూడు, అలాంటి వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు. ఎనీవే గాయ్స్, నేను అందరినీ తప్పు పట్టట్లేదు. నా మనసుకు అనిపించింది నేను చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.